సుందరమైన గ్రామంలో సీత అనే యువతి మరియు రామని యువకుడు ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ చాలా స్వచ్ఛంగా, అమాయకంగా ఉండేది. ఇద్దరూ ఒకరికొకరు ఎంతో ప్రేమించుకునేవారు. కానీ వారి ప్రేమను బయటకు చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సీత మరియు రామ్ ఇద్దరి కుటుంబాలు ఒకరికొకరు విరోధులు. సీత తండ్రి రఘువీర్ తన కూతురి కోసం మంచి సంబంధం చూడాలనుకుంటాడు. కానీ ఆమె హృదయం రాంపై ఉంది. రామ్ తండ్రి జగదీష్ తన కుమార్తె కోసం పెద్ద కలలు కనేవాడు. కానీ రామ్కు సీత తప్ప మరెవ్వరూ కనబడలేదు. ఒకరోజు సీత తన తల్లికి, అమ్మా, నేను రామ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆమె తల్లి చాలా బాధపడి, నాన్నగారికి ఇది చెప్పకూడదు, ఆయన కోపగించుకుంటాడు అని హెచ్చరించింది. అదేవిధంగా రామ్ కూడా తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె కూడా అంగీకరించలేదు. అప్పటినుండి సీత మరియు రామ్ ప్రియంగా అయినా దూరంగా ఉండడం ప్రారంభించారు. కానీ వారి ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. వారి ఒకరికొకరికి ప్రేమను చెప్పడానికి ప్రయత్నించేవారు. ఒకరోజు సీత మరియు రామ్ కుటుంబాలు ఒక పెద్ద సమస్యని ఎదుర్కొన్నాయి. ఆ గ్రామంలో పెద్ద వరదొచ్చింది. అందరూ ఇళ్ళు విడిచి ఎటు వెళ్ళలేకపోయారు. ఆ సందర్భంలో రామ్ మరియు సీత ఇద్దరూ తమ కుటుంబాలకు సహాయం చేసి వారిని సురక్షిత స్థలానికి తీసుకువెళ్లారు. ఈ కష్ట సమయంలో రామ్ మరియు సీత వారి ప్రేమ మరియు ధైర్యంతో గ్రామ ప్రజలను కూడా రక్షించారు. ఈ సంఘటన చూసి వారి కుటుంబాలు అనుభవించి వారిని సమర్థించారు. రఘువీర్ మరియు జగదీష్ మన పిల్లలు ఎంత గొప్పగా ప్రవర్తించారో మనం వారిని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాం అని అంగీకరించారు. సీత మరియు రామ్ ప్రేమను సమర్థించి వారి వివాహం చేయడానికి అంగీకరించారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన చిన్న సందేశం: ప్రేమ అంటే కేవలం మాటలతో కాకుండా కష్ట సమయాల్లో కూడా అర్థం చేసుకోవడం, సహాయం చేయడం మరియు సమర్థించడంలో ఉంది. మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ మనకు పునాదిలా ఉండాలి. ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం మరియు సహనం కలిగిన ప్రేమ నిజమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద స్మైల్ స్క్వేర్ ఛానల్. Please subscribe to Smile Square, like and share and comment to the Smile Square channel. Thank you everyone. Bye bye.